వర్చువల్ గా టీడీపీ మహానాడు తొలి రోజు సరికొత్తగా జరిగింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు ఇది. వైసీపీ మీద, జగన్ మీద లోకేష్ పంచులు, బహిరంగ సవాళ్లు, మాస్ డైలాగులతో ప్రాంగణం ఉర్రూతలూగింది. ఈసారి మహానాడులో కీలక తీర్మానం చేశారు. తాత తండ్రి బాటలోనే మహిళలకు ప్రియారిటీ ఇస్తూ లోకేష్ నడిచారు. ముందస్తు అప్డేట్తోనూ సంచలనం సృష్టించారు. ట్విట్టర్లో బిగ్ బ్లాస్ట్ అనో, ఏపీకి గుడ్ న్యూస్ అనో సస్పెన్స్ క్రియేట్ చేయడం టీడీపీలో లోకేష్ తెచ్చిన మార్క్. మరి మహానాడు థీమే స్త్రీశక్తి అని పెట్టినప్పుడు లోకేష్ లీక్ ఇవ్వకుండా, ఆసక్తి పెంచకుండా, దానిపై చర్చ జరిగేలా చేయకుండా ఉంటారా? తన ప్రసంగంతో ప్రాంగణం మొత్తం మారుమోగేలా చేశారు. పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు, లోకేష్లు చేసిన ఎమోషనల్ కామెంట్లు కూడా బాగున్నాయన్న అభిప్రాయం అంతటా వ్యక్తమవుతుంది. మరి ఈ వర్చువల్ మహానాడు హైలైట్స్ ఏంటో చూద్దామా? లెట్స్ వాచ్. తెలుగుదేశం పార్టీ 44వ వార్షికోత్సవం ప్రతిష్టాత్మక పార్టీ పండుగ మహానాడు సరికొత్త హైబ్రిడ్ మోడల్లో, అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ కలయికగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అట్టహాసంగా ప్రారంభమైంది. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో రాజకీయ వర్గాల్లో దీనిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సోషల్ మీడియా వేదికగా లోకేష్ ఇచ్చిన ముందస్తు అప్డేట్ కు తగ్గట్టుగానే మహానాడు వేదికగా మహిళా రాజకీయ సాధికారత దిశగా ఆయన ఓ చారిత్రాత్మక ప్రతిపాదనను, స్త్రీశక్తి థీమ్ తో జరుగుతున్న ఈ మహానాడులో జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అత్యంత కీలకమైన రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఢిల్లీలో పార్లమెంట్ మహిళా రిజర్వేషన్ బిల్లు డీలిమిటేషన్ ప్రక్రియతో సంబంధం లేకుండా రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలకు కనీసం 33% సీట్లు కేటాయిస్తామని సంచలన ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ మద్దతు తెలిపి మహిళల కోసం రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్ మనం ప్రవేశపెట్టాం. మనం స్త్రీ శక్తిని నమ్ముకున్న వారు. ఆ బిల్కి సంపూర్ణ మద్దతు మనం తెలిపాం. కానీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు ఉన్న కొంతమంది అలయన్స్ పార్ట్నర్స్ అందరూ ఆ బిల్లు ముందరికి వెళ్లకుండా చేశారు. అందుకే ఈ వేదికగా నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా. రాబోయే రోజులు పార్లమెంట్లో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ కనీసం 33% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేయాలని నేను ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నా. అంటే కనీసం 33% సీట్లు మహిళలకు అందించాలని. ప్రస్తుతం జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలకు 50% రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్లు ఉన్నప్పటికీ ఆచరణలో ప్రాంతీయ పార్టీగా టీడీపీ ముందడుగు వేసి 33% సీట్లు కేటాయించడం రాజకీయంగా ఆహ్వానించదగ్గ పరిణామం. మహిళలు కేవలం లబ్ధిదారులుగా మాత్రమే మిగిలిపోకూడదని, నిర్ణేతలుగా మారాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోకేష్ స్పష్టం చేశారు. టీడీపీ చరిత్రలో మహిళలకు ఎప్పుడు అగ్రతాంబూలం దక్కుతుందని ఈ సందర్భంగా నేతలు గుర్తు చేశారు. పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలు, దీపం పథకం ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేశారు. ఇప్పుడు అదే బాటలో నడుస్తూ లోకేష్ రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని చట్టసభల స్థాయికి పెంచేలా ఈ 33% కోటా తీర్మానాన్ని ఆమోదింపజేశారు. ఈ సభాముఖంగా ఆ టీమ్ 11 కెప్టెన్ కి నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. డేట్ టైం మీరు నిర్ణయించండి. సంక్షేమ అభివృద్ధి పైన చర్చించడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతున్నా. అభివృద్ధి సంక్షేమం హడావిడిలో పడిపోయి గత పాలకులు చేసిన విషయాలు మనం మర్చిపోతున్నాం. మహానాడు ప్రారంభోపన్యాసంలో లోకేష్ ప్రతిపక్ష వైసీపీ లక్ష్యంగా వాడివేడి కౌంటర్లు విసిరారు. హైబ్రిడ్ మోడల్లో మహానాడు అనగానే అవతలి వైపు ఉన్న టీం 11 సంబరాలు చేసుకుంటుందని, కానీ ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా బ్యాటింగ్ తప్పదంటూ హెచ్చరించారు. వారిది గొడ్డలి అయితే తమది గూగుల్ అంటూ చెలోక్తి విసిరారు. వారిది ఫ్యాక్షన్ అయితే తమది ఫైటర్ జెట్స్ అంటూ కంపేర్ చేశారు. వారిది కిడ్నాప్ అయితే తమది కియా అంటూ విమర్శించారు. అలాగే తన స్టాన్ఫర్డ్ హిస్టరీని ప్రస్తావిస్తూ జగన్తో ఏపీ అభివృద్ధి, సంక్షేమంపై లైవ్ బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. పార్టీలో కార్యకర్తే అధినేత అని చాటుతూ సాధారణ కార్యకర్తలు పొలిట్ బ్యూరో సభ్యులుగా ఎదిగిన తీరును లోకేష్ వివరించారు.
ఇంత మనపు కూడా అనేక సార్లు పొత్తులు పెట్టుకున్నాం. కానీ మొన్న ఎన్నికల్లో మీరు చూస్తే మనం అందరం ఆలోచించుకున్న తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ గారు ముందుగా వచ్చి వ్యతిరేక ఓటు తీరడానికి వీలు లేదు, కలిసి పనిచేయాలని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత బీజేపీ కూడా ముందుకొచ్చి ఈ రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలని 3 పార్టీలు కలిసి ఎన్డీఏ ఏర్పడ్డాం. మిత్రపక్షాలతో ఎన్నికలకు వెళ్ళాం. ప్రజలు ఆదరించారు, ఆశీర్వదించారు. పునర్నిర్మాణ బాధ్యత మనకు అప్పజెప్పారు. నేను చాలా ఎన్నికలు చూశాను. అలాంటివన్నీ మీరు చూస్తే 93% స్ట్రైక్ రేట్, 144% సీట్లు, అపోజిషన్కి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పూర్తిగా మన మీద నమ్మకం పెట్టుకున్నారంటే ఇది ఒక చరిత్ర. ఆ చరిత్రను కాపాడుకునే బాధ్యత మన పైన ఉంది. ఏపీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో గ్లోబల్ హబ్గా మార్చడమే తన లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. 4,000 రూపాయల పెన్షన్, అన్నా క్యాంటీన్లు, 16,000 పోస్టులతో మెగా డిఎస్సీ, దీపం 2 ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి కూటమి ప్రభుత్వ సూపర్ హిట్ పాలనను వివరించారు. ఇదే వేదికపై జనసేనాని పవన్ కళ్యాణ్ తో పొత్తును ప్రస్తావిస్తూ చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు. 2024 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ స్వయంగా ముందుకు వచ్చి వ్యతిరేక ఓటు చీలకూడదని పొత్తు ప్రకటించారని, ఆ తర్వాత బీజేపీని కూటంలోకి తెచ్చి రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాది వేశారని కొనియాడారు. వేట కొడవల నుంచి గొడ్డలకు మారడం వైసీపీ విధానమైతే ఐటీ నుంచి క్వాంటం వరకు మారడం టీడీపీ విధానమని, బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ బాలయ్య డైలాగ్తో విపక్షాలపై బాబు ఘాటు విమర్శలు చేశారు. మొత్తానికి తండ్రి కొడుకులు చంద్రబాబు, లోకేష్లు పవన్ పేరు ప్రస్తావించి తాము జనసేనకు ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నామో తెలియజేశారు. ఇది మా సంకల్పం, మా బాధ్యత, మా కమిట్మెంట్ అన్న లోకేష్ కనీసం అన్న వర్డ్ యూజ్ చేశారు. యాక్చువల్ గా మహిళలు జనాభాలో సగం, అంతరిక్షంలో సగం, వారికి 50% రిజర్వేషన్ ఇవ్వాలనే డిమాండ్లు ఉన్నాయి. అది న్యాయం కూడా. అయితే మహిళలకు 50% రిజర్వేషన్లు ఇచ్చేందుకు చాలా మంది సుముఖంగా ఉండరు. పైకి ఏం మాట్లాడుతున్నా మహిళల్ని చిన్న చూపు చూడటం, తమకు అవకాశాలు పోతాయన్న అభద్రతా భావం. కానీ టీడీపీ 33% రిజర్వ్ చేసింది. ఒక ప్రాంతీయ పార్టీ ఇలా చేయడం ఆహ్వానించదగ్గ విషయం. రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్ల నుండి లక్షలాది మంది క్యాడర్ వర్చువల్ గా వీక్షిస్తున్న ఈ 44వ మహానాడు మహిళా రిజర్వేషన్ల చారిత్రాత్మక తీర్మానంతో సరికొత్త రాజకీయ శకానికి నాంది పలికిందనే చెప్పాలి.